ఇంగ్లాండ్లో టీమిండియా పర్యటిస్తోంది ఒక్క టీంతో కాదు 3 టీమ్స్తో. మీకు తెలుసా ఆ విషయం? ఫస్ట్ థింగ్, ఇండియా సీనియర్ మెన్ టీం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీం ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఆ విషయం మీకు తెలుసు. తొలి టెస్ట్లో ఓడిపోయింది. ఇది నంబర్ 1 టీం ఫ్రమ్ ఇండియా. నంబర్ 2 టీం స్మృతి మందన కెప్టెన్సీలో, అంటే హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలోనే, కాకపోతే తొలి మ్యాచ్ స్మృతి మందన కెప్టెన్సీ చేసింది కాబట్టి. సో ఉమెన్ టీం, సీనియర్ ఉమెన్ టీం ఇంగ్లాండ్ ఉమెన్ టీంతో T20I మ్యాచెస్ ఆడుతుంది. అవి కూడా 5 మ్యాచ్ల సిరీస్ అది. ఇది సెకండ్ టీం. ఇక థర్డ్ టీం వచ్చేసి అండర్-19 టీం యూత్ ODIs ఆడుతోంది. వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతోంది ఇంగ్లాండ్ అండర్-19 టీంతో. సో 3 ఇండియా టీంలు 3 ఇంగ్లాండ్ టీంలతో 3 ఫార్మాట్లలో ఆడుతున్నది. ఒకటి టెస్ట్ ఫార్మాట్, ఒకటి ODI ఫార్మాట్, ఒకటి T20I ఫార్మాట్. ఈ 3 ఫార్మాట్లలో కూడా 5 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. మరి తొలి మ్యాచ్లోనేమో స్మృతి మందన సెంచరీ చేయడంతో T20 మ్యాచ్ ఇంగ్లాండ్పై గెలిచింది ఇండియా. 1-0తో లీడ్లో ఉంది. ఈరోజు సెకండ్ మ్యాచ్ జరగబోతోంది. ఇక అండర్-19 టీం ఫస్ట్ మ్యాచ్లో గెలిచింది ODIలో, సెకండ్ ODIలో ఓడిపోయింది. సో ఆ టీం 5 మ్యాచ్ల సిరీస్లో 1-1తో లెవెల్ చేసుకొని ఉంది. ఇక మిగిలింది మన టీమిండియా, శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా రెండో టెస్ట్కి సిద్ధమైంది. బర్మింగ్హామ్లో జరగబోతోంది. మన టీం 0-1తో, అంటే 1-0తో వెనకబడి ఉంది. ఆల్రెడీ ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది 5 టెస్ట్ల సిరీస్లో. ఇక సెకండ్ మ్యాచ్ రేపు జరగబోతోంది. మరి టీమిండియా ఒక్కటే వెనకబడి ఉంది. మిగతా 2 టీంలు, అంటే ఒకటి ఉమెన్ టీం, ఇంకోటి అండర్-19 టీం అయితే ఒక్కో మ్యాచ్ గెలిచి ఇంగ్లాండ్కి సవాల్ విసిరాయి. అవి లీడింగ్లో ఉన్నాయి. మరి ఈ 3 టీమ్స్లో ఏ టీం ఇంగ్లాండ్పై సిరీస్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.